ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినము ఆనందంతో, సంతోషంతో మీ చింతలు, మీ బాధలన్నీ దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుడు మిమ్మల్ని బలపరిచే ప్రతిదినము మాట ద్వారా మీరు మర్చిపోయి మీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ధైర్యపరిచే వాగ్దానాన్ని ఒకసారి చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీతిమంతుల యొక్క గుడారములో రక్షణను పొందుకున్న రక్షణ ఏదైతే ఉంటుందో దాన్ని గురించి ఉత్సాహ సునాదము, ఉత్సాహ గీతము అనేది వినబడుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నదండి. అవును, గుడారము అనగా మన శరీరం, మన అంతరంగము. ఇది భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా చూసుకున్నట్టయితే అది మన అంతరంగము, మన శరీరానికి సూచన ఏమిటంటే, మీ జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కానీ మీ లైఫ్ ఇంకా అసలు ఫ్యూచర్లో ఈ ప్లానింగ్ వేసుకుందాము, ఇలా నడుద్దాము, ఇలా చేద్దాము, నా లైఫ్ని ఇలా సెటిల్ చేసుకోవాలి అని అనుకోవడానికి కూడా అంచనాలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిని నువ్వు కలిగి ఉంటే నీ అంతరంగంలో ఎప్పుడు కూడా నువ్వు పొందుకున్న రక్షణను, నమ్ముకున్న దేవుని గురించి సంతోషము, ఆనందము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంతవరకు మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చిన దేవుడు అర్ధాంతరంగా మధ్యలో విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి లైఫ్లో ఎన్నో సందర్భాలు మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి మీ లైఫ్లో ఎటు తోచని పరిస్థితుల్లో, తృప్తి లేని జీవితంలో మీరు ఉన్నప్పటికీ కూడా, నా జీవితం ఇప్పుడున్న రీతిగానే ఫ్యూచర్లో కూడా ఎడారిలా ఉంటుంది అని మీరు అనుకున్న అని అలాంటి పరిస్థితులు అలా కలబడినప్పటికీ కూడా మీరు ఎంత మాత్రమూ బాధపడద్దు. మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన రక్షణను గురించి ఉత్సహించండి, సంతోషించండి, ఆనందించండి. నీతిని మీరు కలిగి ఉంటే, మీరు కలిగిన నీతి మీకు ధైర్యాన్ని ఇస్తుందండి. ఎందుకంటే పాపాత్ములు దేనికైనా భయపడతారు, కానీ నిజంగా నీతిని కనుక నువ్వు కలిగి ఉంటే, నీ దగ్గర డబ్బున్నా లేకున్నా, నీ దగ్గర ఏమి ఉన్నా లేకున్నా కానీ నీతిని కనుక నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఉత్సాహ, సంతోష, సమాధానం అనేది నీ గుడారంలో అనేది అది వినబడుతూ ఉంటుందండి. ఆ స్థుతి ఎప్పటికీ ఆగిపోదు. కాబట్టి వెనుకున్నవన్నీ మరచి దేవుణ్ణి స్తుతించడానికి, మీ అంతరంగంలో దేవుడు మిమ్మల్ని మాత్రం ప్రేమించి మీకు అనుగ్రహించిన రక్షణను బట్టి సంతోషించండి, ఆనందించండి. డబ్బున్న జీవితాలు ఉన్నాయి, డబ్బున్న కుటుంబాలు, గౌరవం ఉన్న కుటుంబాలు అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితంలో, వారి అంతరంగంలో వాళ్ళు ఎప్పుడు కలవరం మాత్రం వెంటాడుతూ ఉంది. ఈరోజు నీ జీవితంలో కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ ఉన్నప్పటికీ కూడా నీ అంతరంగంలో సమాధానాన్ని ఎన్నటికీ కూడా నీకు అనుగ్రహించిన రక్షణను ఎన్నటికీ కూడా తీసివేయని దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి మీరు పొందుకున్న సమాధానము, మీరు పొందుకున్న రక్షణ గురించి సంతోషించండి, ఆనందించండి. ఖచ్చితంగా ఆ నమ్మకమే, ఆ స్థుతియే మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు తండ్రి. నీతిమంతుల యొక్క గుడారములో రక్షణను పొందుకున్న రక్షణను గూర్చిన ఉత్సాహము వినబడుతుంది అని నీ వాక్యము మాకు సెలవిస్తున్న రీతిగా మహోన్నతుడైన దేవా, నీతిని కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి వారి వెనకాల ఉన్న చింతలు, బాధలన్నీ మర్చిపోయి కేవలము వారు పొందుకున్న రక్షణ నిమిత్తం సంతోషిస్తావు అని ఈరోజు ఒక జ్ఞాపకం చేశారు మహోన్నతుడైన దేవా. నిజంగా తండ్రి, మా పరిస్థితుల్లో ఒకటి అనుకూలంగానూ మరొకటి ప్రతికూలంగానూ ఉన్నప్పటికీ కూడా నీవు ఇచ్చిన రక్షణ మాలో ఉంది కనుక అది చాలు మహోన్నతుడైన దేవా. ఇటు నమ్మకము ప్రతి ఒక్కరిలో ఉంచి ప్రతిదినము పొందుకున్న రక్షణను గురించి సంతోషించి ఉత్సహించే కృపని మీరు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం నిలుచుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.